రూపంలో వీళ్ళకి హెల్ప్ చేద్దామని అనుకున్నాను. కానీ ఈరోజు మనకి ఆ అదృష్టం కలిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ వచ్చి ఆ మనుషుల్ని చూసి చాలా ఆనందం అయిపోయాను. దాని తర్వాత ఫోర్త్ ఇక్కడ ఒక సేవకులు ఉంటారు కదా, వాళ్ళకి చూపించారు. 4th ఫ్లోర్లో అంటే ఆసుపత్రి ఉంది, డాక్టర్లు 24 hours ఉంటారు. అరేంజ్మెంట్ చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. అందరూ రెండో దాంట్లో రెండో దాంట్లో మూడో దాంట్లో ఆడాళ్ళు మగవాళ్ళు అంటే పాపం మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళు, దాని తర్వాత చాలా క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. నేను అనుమానించలేదు ఇలాంటి వాతావరణంలో ఇలాంటి పాపం వీళ్ళు ఉన్నారని నాకు అనిపించలేదు. అంటే చాలా గ్రేట్, ఇది వీళ్ళు సర్వీస్ చేసింది గ్రేట్ చాలా. వీ కెనాట్ వాల్యూ దెమ్ ఇన్ అనదర్ వర్డ్స్. ఎందుకంటే నాకు చాలా బాగుంది. ఎందుకంటే సంథింగ్ నాకు కొంచెం ఇవ్వాలనుంది నా మనసులోను. ఎందుకంటే నేను రిటైర్ అయిన తర్వాత లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది, పెన్షనర్ ఉంటుంది. అందుకే అవుట్ ఆఫ్ దట్ ఏదో చేయాలనుంది నా మనసులోను. ఎందుకంటే వాళ్ళు అంటే నాకు ఆత్మశాంతి గురించి, అంటే నాకు సాటిస్ఫాక్షన్ గురించి నేను ఏదో కొంచెం వాళ్ళకి ఇచ్చాను. అది నాకు చాలా తృప్తి అనిపించింది. దాని తర్వాత నేను రాగల సంవత్సరాల్లో కూడా ఏదో రూపంలో ఇక్కడ వస్తే చాలా మరి అంటే ప్రయత్నం చేస్తాను, రాకపోయినా ఆన్లైన్లో పంపించి వీళ్ళకి ఎప్పుడూ అలా హెల్ప్ చేస్తూ ఉండాలని ఉంది. అంటే టిల్ అవర్ లాస్ట్ బ్రీత్ దాకా నాకు వీళ్ళు చేయాలని ఉంది అనిపించింది నాకు. అది అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న దిక్కుమొక్కు లేని అనాథులకు కడుపు నిండా నాణ్యమైన భోజనం అందుతుందంటే మీరందిస్తున్న సాయం వల్లనే. కల్మషం లేని మతిహీనులైన ఈ అభాగ్యుల దీవెనలు మీపై ఎల్లవేళలా ఉంటాయి. వీళ్లు తినే ప్రతి ముద్దా ఒక్కో ఆశీర్వచనమై మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. అనాథుల అన్నదానం కోసం బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు వంటి నిత్యావసరాలను అందించి పుణ్యం కట్టుకోండి.